తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తొలి రోజున శాసనసభ శాసన మండలిలో సంయుక్త సమావేశం జరగనుంది. మరికొద్ది నిమిషాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 13న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో 2017-2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరాలతో పాటు వివిధ శాఖలు, పథకాలు, కార్యక్రమాలకు కేటాయించే నిధుల పద్దులను ప్రకటించనుంది. మరోవైపు ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజున శాసనసభ శాసన మండలిల సంయుక్త సమావేశం జరగనుంది. మరికొద్ది నిమిషాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. ఈ నెల 13న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో 2017-2018 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాలతో పాటు వివిధ శాఖలు, పథకాలు, కార్యక్రమాలకు కేటాయించే నిధుల పద్దులను ప్రకటించనుంది. మరోవైపు ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 13వ తారీఖున బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మరికొద్ది సేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరోవైపు విపక్షాలు కూడా సిద్ధమయ్యాయి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి. మరికొద్ది సేపట్లో గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 13న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 2017-18 సంవత్సరాలకు మరికొద్ది సేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజున శాసనసభ శాసన మండలి